అనుమానం అనుమానం వచ్చింది అంతే, చంపేశాడు. వీడి పెద్ద ఏదో అదైనట్టు. కట్టుకున్న భార్య, ప్రేమించి పెళ్లి చేసుకున్నాన్ని కూడా మర్చిపోయాడు ఆ మూర్ఖుడు. కన్నబిడ్డ ఉన్నాడు, కన్న తల్లి కోసం అల్లల్లాడిపోతాడు అని కనికరం లేకుండా అతి కిరాతకంగా దారుణంగా చంపాడు ఆ ఈడియట్. మరి ఆ భార్యను ఆ మూర్ఖుడు ఎందుకు చంపాడు? చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు, అలాంటి అనుమానాలు అందరిళ్లలో ఏదో ఒక టైంలో వస్తాయి. ఆగండి, ఓపిక పట్టి నిజాలు తెలుసుకుంటే అన్ని సమస్యలు తీరిపోతాయి. అంతేగాని క్షణిక వయసులో ఒక ప్రాణిని చంపే హక్కు ఎవడికి లేదు. ఈ మూర్ఖుడు చేసిన పని ఇంకా ఎవరు చేయకండి. అనుమానమే పెనుభూతమై ఓ నిండు చూలాలు ఆమె కడుపులోని బిడ్డ ప్రాణాలను అత్యంత కర్కశంగా తీసింది. భార్య కడుపు మీద కూర్చుని భర్త హింసించడం వల్ల గర్భస్థ శిశువు కూడా బయటకు వచ్చి మృత్యువాత పడింది. ఈ అమానవీయ ఘటన హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 18వ తేదీన చోటు చేసుకుంది. తొలుత దీన్ని అనుమానాస్పద మృతిగా భావించి దర్యాప్తు చేపట్టిన పోలీసులు అవి హత్యలేనని తేల్చారు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కాచిగూడకు చెందిన అతిపాముల సచిన్ సత్యనారాయణకు ఇన్స్టాగ్రామ్లో కాప్రాకు చెందిన స్నేహితో పరిచయం ఏర్పడింది. 2022లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. తొలుత సచిన్ సత్యనారాయణ ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేసేవాడు. 2023వ సంవత్సరంలో వీరికి ఓ బాబు జన్మించాడు. ఆ తరువాత సచిన్ పని మానేసి జులాయిగా తిరగడం వల్ల ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. ఈ క్రమంలోనే తన బిడ్డను పాత బస్తీకి చెందిన ఓ వ్యక్తికి అమ్మేసేందుకు పథకం వేసి లక్షకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న అతడి భార్య స్నేహ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. దీంతో పోలీసులు బిడ్డను రక్షించి తిరిగి వారికి అప్పగించారు. అనంతరం ఆరోగ్య సమస్యతో ఆ బాబు మృతి చెందాడు. వరుస ఘటనలు, వివాదాల నేపథ్యంలో భార్యాభర్తలిద్దరూ కొన్ని నెలలుగా దూరంగా ఉన్నారు. కాప్రాలో ఓ రూమ్ అద్దెకి తీసుకుని గతేడాది డిసెంబర్ 11 నుంచి మళ్లీ కలిసి ఉంటున్నారు. అయితే భార్య 7 నెలల గర్భంతో ఉన్నట్లు తెలుసుకున్న సచిన్ గర్భం ఎలా దాల్చావంటూ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఆమెను మట్టు పెట్టాలని ప్లాన్ వేశాడు. ఈ నెల 15వ తేదీన రాత్రి భార్యకు మద్యం తాగించాడు. 16న ఉదయం 5 గంటల సమయంలో భార్య ఉదరంపై కూర్చున్నాడు. దిండును ముఖంపై పెట్టి ఊపిరాడకుండా చేసి ఆమెను హతమార్చాడు. మీద కూర్చుని అమానవీయంగా ప్రవర్తించడంతో ఆమె కడుపులో ఉన్న గర్భస్థ బిడ్డ కూడా బయటకొచ్చి మృత్యువాత పడింది. అనంతరం నిందితుడు ఈ ఘటనను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. వంటగదిలోని గ్యాస్ సిలిండర్ను తీసుకొచ్చి గ్యాస్ లీక్ అయ్యేలా పైపును బయటికి తీసి పారిపోయాడు. అయితే సిలిండర్లో గ్యాస్ అయిపోవడంతో అతడి పన్నాగం బెడిసి కొట్టింది. ఈ నెల 18వ తేదీన గది నుంచి దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడి పరిస్థితులను చూసిన పోలీసులు కేసు నమోదు చేసి భర్తపై అనుమానంతో గాలించారు. నిందితుడు కాచిగూడలో ఉన్నట్లుగా గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది.